సోషల్ మీడియాకి మధ్య వ్యత్యాసాన్ని మనం ఒకసారి గమనిస్తే 2017లో 2020లో ఎట్లాంటి పరిస్థితిలో చూద్దాం. 2017లో యావరేజ్ టైం స్పెంట్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాస్ 60%. బట్ 2020కి వచ్చేసరికి అది 55%కి పడిపోయింది. అంటే 3 సంవత్సరాల్లో 5% తగ్గుదల మెయిన్ స్ట్రీమ్ మీడియా విషయంలో కనబడుతోంది. అండ్ యావరేజ్ టైం స్పెంట్ ఆన్ డిజిటల్ మీడియా వాస్ 27% 2017లో. 2020కి వచ్చేసరికి 35%గా మారింది. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతోంది, డిజిటల్ మీడియా చూసే వాళ్ళ సంఖ్య క్రమంగా చాలా స్పీడ్గా పెరుగుతోంది. ఇది 2020 నంబర్. 2025 కల్లా మెయిన్ స్ట్రీమ్ మీడియా డిజిటల్ మీడియా మధ్య పూర్తి వ్యత్యాసం ఉంటుందని చెప్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని చూసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గబోతోంది, డిజిటల్ మీడియా పెరగబోతోంది. ఈ